సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ తో మార్కెట్లు కలకలలాడుతున్నాయి. వాటర్ మిలన్లు, మామిడి పండ్లు వెరైటీలు నోరూరిస్తున్నాయి. పుచ్చకాయలు, మామిడి పండ్లు, ద్రాక్షకు డిమాండ్ పెరిగింది. రేట్లు కూడా అందుబాటులో ఉండడంతో జనం కూడా హెల్దీ ఫ్రూట్స్ ను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. సిటీలో సీజనల్ ఫ్రూట్స్ కి గిరాకీ పెరిగింది. సమ్మర్ స్పెషల్ గా వచ్చే పుచ్చకాయలు, మామిడి పండ్లకి డిమాండ్ పెరిగింది. రకరకాల మామిడి పండ్లు నోరూరుస్తున్నాయి. మరోవైపు బాడీని డీహైడ్రేషన్ నుంచి కాపాడే పుచ్చకాయలు ఫ్రూట్ మార్కెట్ లో ఎక్కువగా అమ్మడవుతున్నాయి. సిటీలోని కొత్తపేట, ఎంజే మార్కెట్, ఎర్రగడ్డ, మెహదీపట్నం లాంటి ప్రధాన మార్కెట్లకు మామిడి పండ్ల లోడ్లు వస్తున్నాయి. బంగినపల్లి, తోతాపురి, కోత మామిడి, బెనీసా లాంటి పండ్ల రకాలు అందుబాటులో ఉన్నాయి. స్ట్రీట్ మార్కెట్ లో కిలో మామిడి పండ్లు 50 నుంచి 80 రూపాయల దాకా ధరలు పలుకుతున్నాయి. అయితే మరో 2 నెలలు సిటీలో మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంటదంటున్నారు వ్యాపారులు. ये आम है बेनिजान, इसको बेनिजान भी बोलते हैं और बैंगन पल्ली भी बोलते हैं इसको। ये अभी 50 रुपीज केजी हो गया है और हमको खर्चा आता है इसको 5 रुपीज और इसको हम 60 रुपीज सेल करते हैं। 1 केजी में हमको 4 रुपए 5 रुपए बचता है और इसके अलावा हमारा बिजनेस यही है, ये इस पे ही कारोबार चलता हमारा। और ये मैंगोस जो लेते हैं हम, इसके अंदर समर सीज़न में मैंगो बहुत अच्छा रहता है और घर में लेडीज़ बहुत ज़्यादा पसंद करते हैं कैरी को। और ये मीठी खट्टी रहती है और 50 रुपीज़ केजी से मिला मेरे को ये मैंगो और ये एकदम फ्रेश माल आया है। వేసవిలో జనం ఎక్కువగా ఇష్టపడుతున్న పుచ్చకాయలకు కూడా డిమాండ్ బాగానే ఉందంటున్నారు వ్యాపారులు. వీటితో పాటు ఖర్బూజకు కూడా గిరాకీ ఉందంటున్నారు. వీటిని ఎక్కువగా జ్యూసులు, ఫ్రూట్ సలాడ్స్ కోసం కొంటున్నట్లు చెప్తున్నారు. ఇవి కాయ సైజును బట్టి కిలో 12 నుంచి 20 రూపాయల దాకా ఉన్నాయని చెప్తున్నారు. यहाँ पर किरण जो होता है बहुत ज़्यादा सेल होता है और ये जो लड्डू खरबूजा जो होता है वो भी होता है, जूस के लिए ही आता है काम में। डिमांड्स नहीं है मगर जो होलसेल जो मार्केट है उससे तो ठीक बिकता है। यहाँ पर बड़ा होलसेल जो मार्केट है उससे तो ठीक बिकता है। ఎండాకాలం వేడిని తట్టుకోవడానికి కర్బూజా ఫ్రూట్ ను తింటున్నామంటున్నారు జనం. ఇవి బాడీని డీహైడ్రేషన్ నుంచి కాపాడటంతో పాటు విటమిన్లు, ఎన్నో పోషక విలువలు అందిస్తాయంటున్నారు. ఈ సీజనల్ పండ్లకు ఇప్పుడు కాస్త ధరలు అందుబాటులోనే ఉన్నా రాబోయే రోజుల్లో రేట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. గతేడాది కంటే ఈసారి దిగుబడి తగ్గడంతో ఈ ఎఫెక్ట్ రేట్లపై పడుతుందంటున్నారు.